హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో పవర్ బిఐ జూన్ అప్డేట్. ఓకే, సో పవర్ బిఐ జూన్ అప్డేట్ అనేది రావడం జరిగినది. దీంట్లో మనకి ఏంటంటే కొన్ని అప్డేట్స్ అనేది కొన్ని ఫీచర్స్ అనేది అప్డేట్ చేయడం జరిగినది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి మొబైల్ అప్డేట్. ఓకే, పవర్ బిఐ మొబైల్ అంటే ఈ వ్యూ అనేది చూస్తున్నారా, ఈ వ్యూ మెనూలో క్లిక్ చేసినట్లయితే మీకు ఇందులోకి వచ్చేసి మొబైల్ లేఅవుట్ అని వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే ఈ మొబైల్ లేఅవుట్లో మన యొక్క రిపోర్ట్ అనేది మొబైల్లో ఎలా వస్తుంది అనేది మనం డిజైన్ చేసేసుకోవచ్చు. దీని మీద ఆల్రెడీ మనము మ్యూజిక్ యాడ్ చేసేసి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగినది. సో చాలామంది కూడా నాకు పర్సనల్గా కాల్ చేసేసి కూడా కామెంట్ చేసేసి కూడా చెప్పడం జరిగినది. ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉంటుంది, తర్వాత వాళ్ళకి మ్యూజిక్ ఇస్తే అర్థం కావట్లేదు అనుకున్నారు. సో ఏం కాదండి, నేను ఇంకా నుంచి ప్రతి ఒక్క వీడియో కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తానని చెప్పాను. సో అందుకని టైం తీసుకున్నా కానీ ఒక్కొక్క వీడియో వేయడం జరుగుతూ ఉంటుంది నా. సో ఇప్పుడు ఏంటంటే ఈ మొబైల్ అని క్లిక్ చేయగానే ఇంకో ఇలా ఈ గ్రిడ్ అనేది చూస్తున్నారా. సో ఇలా లేకుండా ఇంతకు ముందుకు ఇప్పుడు ఇది ఒకటి కొత్త, దీన్ని కొంచెం అప్డేట్ చేసడం జరిగినది. విజువలైజేషన్ ప్యాన్, తర్వాత ఇక్కడికి వచ్చేసే వరకు మనం మొత్తం క్లియర్ అనమాట. అంటే ఇందులో ఉన్నాయి మొత్తం క్లియర్ చేసేసుకోవచ్చు. వ్యూ అండ్ తర్వాత ప్రతి ఒక్కటి కార్డ్ అని చెప్పేసుకొని ప్రతి ఒక్క విజువలైజేషన్ యొక్క నేమ్స్ కూడా మనకు కావడానికి వాళ్ళు ఇవ్వడం జరిగినది. తర్వాత మెయిన్గా మనకు మంచి ఫ్యూచర్ ఏంటంటే ఇంత ముందుకు మనము ఒక్కొక్క విజువల్ అనేది డిజైన్ చేసుకుంటప్పుడు ఒకటి అటాచ్ అయ్యేది. ఇప్పుడు మనకు అలా ఉండదు. మనకు నచ్చింది కూడా ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని నీట్గా, అంటే ఈ యొక్క గ్రిడ్ సిస్టంలో కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని మన అలైన్మెంట్ అనేది మంచిగా నీట్గా ఫిక్స్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటా ఉంటాం. ఇలా మనం ఏ విజువల్ అంటే ఆ విజువల్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని నీట్గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని కూడా మనము డైరెక్ట్గా మనకు మొబైల్లో మన రిపోర్ట్ అనేది ఏ విధంగా రావాలి అనేది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండి. ఇలా ఓకే, ఇప్పుడు మీకు కావాలనుకున్నాను మళ్ళీ డెస్క్టాప్ వ్యూ క్లిక్ చేసేస్తే మళ్ళీ సేమ్ మీకు డెస్క్టాప్లో ఎలా ఫిక్స్ ఉందో అలాగే ఉంటుంది. మళ్ళీ తర్వాత మీరు మొబైల్ క్లిక్ చేసేసినట్టయితే మళ్ళీ మీకు మొబైల్లో వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా మనకు ఒక కొత్త ఫీచర్ అనేది రావడం జరిగినది జూన్లో. తర్వాత కూడా ఇంకేమైనా అప్డేట్స్ ఇస్తారంటే చూడాలా. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ పవర్ బై నేర్చుకోండి.